హాయ్ వివర్స్ నమస్తే. వెల్కమ్ టు బీఆర్కే మనీ కంట్రోలింగ్ ఛానల్. మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ యామ్ఫీ సర్టిఫైడ్ చంద్రశేఖర్ గారు మనతో పాటు ఉన్నారు. మరిన్ని విషయాలు ఆ సార్ని అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నమస్తే అండి. సార్, ఇప్పుడు మ్యూచువల్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీయా లేదంటే షార్ట్ టర్మ్ స్ట్రాటజీయా? తరుణ్ గారు మంచి క్వశ్చన్ అండి. మేడం నేను మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ని కాబట్టి ప్రతి ఒక్కరిని మేమేమంటుంటామంటే ఇన్వెస్ట్ చేస్తూ ఉండండి, ఎస్ఐపిస్ చేయండి, లేకపోతే లంసమ్ ఇన్వెస్ట్మెంట్స్ చేయండి మ్యూచువల్ ఫండ్స్లో అంటుంటాం. మేము చెప్పేటప్పుడు ఎప్పుడు ఏమంటామంటే మేడం, మ్యూచువల్ ఫండ్ ఈజ్ ఎ లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. అంటే ఎవరికైతే ఒక మినిమం 5 సంవత్సరాల సమయం ఉందో ఇన్వెస్ట్మెంట్స్ చేయడానికి, వెయిట్ చేయడానికి, అలాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేయాలి అని చెప్తుంటాం. రైట్. సో అంటే బిలో 5 ఇయర్స్ కూడా చేసుకోవచ్చు, కానీ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టలేము, డెబ్ట్ ఫండ్ మ్యూచువల్ ఫండ్స్లో పెట్టుకోవాలి. అక్కడైతే మనకి రిటర్న్స్ అనేది తక్కువ వస్తుంటుంది. ఈక్విటీ ఎప్పుడైనా ఎవరైనా మ్యూచువల్ ఫండ్స్ ఎన్ని ఇన్వెస్ట్ చేస్తారంటే ఒక వెల్త్ క్రియేట్ అవ్వడానికి, బెటర్ రిటర్న్స్ రావడానికి. రైట్. సో ఈ విధంగా మనం ప్రతి ఒక్క ఇన్వెస్టర్కి ఏం చెప్తామంటే, మీరు ఎప్పుడైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ చేసుకోండి, అలాగైతే మనం ప్లాన్ చేద్దామని చెప్పి మేము ఇన్వెస్టర్ని ఇన్వెస్ట్ చేయిస్తుంటాం. వాళ్ళు ఫస్ట్ వచ్చినప్పుడు 10 సంవత్సరాలు, 15 సంవత్సరాలు, 20 సంవత్సరాలు చేస్తానని చెప్తారు మేడం. ఇన్వెస్ట్మెంట్స్ చేస్తాము, మేము లాంగ్ టర్మ్ స్ట్రాటజీ, మాకు రిస్క్ తీసుకుంటాము, మేము ఇన్వెస్ట్ చేస్తాము అని చెప్తారు. మేమేం చేస్తాము, అలాగే వాళ్ళు లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్ కదా అని చెప్పి ఎస్ఐపి అనేది ఇనిషియేట్ చేస్తాం. సిస్టమేటిక్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్. ప్రతి నెల ఎంతో అమౌంట్ కడుతుంటారు, అది మేము ఇనిషియేట్ చేస్తుంటాం. స్టార్ట్ అయిపోతుంది ఇన్వెస్ట్మెంట్. అయిపోయిన తర్వాత ఏం చేస్తారంటే మేడం, వీళ్ళు ఎవ్రీ 6 months, 7 ప్రతి నెల చూస్తూ ఉంటారు. వాళ్ళకి లాగిన్ డీటెయిల్స్ ఉంటుంది కదా, పర్ఫార్మెన్స్ ఎలా చేసింది, బాగా నెగిటివ్గా వచ్చిందా, పాజిటివ్ వచ్చిందా, ఎంత రిటర్న్స్ వచ్చాయి, ఏంటి వచ్చాయి. ఇది మనం ఎప్పుడైతే మ్యూచువల్ ఫండ్లో ఇన్వెస్ట్మెంట్ చేస్తామో ఇది లాంగ్ టర్మ్ స్ట్రాటజీ. ప్రతి నెల మీరు మీ పోర్ట్ఫోలియోలు చూడకండి. ఒక 6 months, 8 months చూసిన తర్వాత నా ఫండ్ పర్ఫామ్ చేయట్లేదు, మార్చేద్దాం, లేకపోతే ఇలాంటి రాంగ్ డిసిషన్స్కి వెళ్ళిపోతుంటారు. సో ఎప్పుడైతే మన స్ట్రాటజీ ఏంటి, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అంటే 10-15 సంవత్సరాలు, 10-20 సంవత్సరాలు ఇన్వెస్ట్మెంట్ స్ట్రాటజీ. ఆ స్ట్రాటజీ ఉండేటప్పుడు మీరు 6-7 monthsలో వచ్చి మీ పర్ఫార్మెన్స్ లేదు, ఈ ఫండ్ పర్ఫార్మెన్స్ లేదు అనేది అంటే రాంగ్ అది. సో మనం ఎప్పుడైతే లాంగ్ టర్మ్ అనుకున్నామో ఇలాంటి ఫండ్ పర్ఫార్మెన్సెస్ రివ్యూ చేయొచ్చు. అట్లీస్ట్ 2 years సమయం ఇవ్వాలి. ఎవ్రీ 2 years ఫండ్ పర్ఫార్మెన్స్ అనేది చూసుకోవచ్చు మనం. అన్లెస్ అంటిల్ ఏదైనా ఒక ప్రాబ్లం ఉంటే, ఒక ఫండ్ స్కీమ్స్లో కానీ, లేకపోతే ఏఎంసీస్లో కానీ, లేకపోతే ఫండ్ పర్ఫార్మెన్సెస్ లేదు అనేటప్పుడు ఒక మేజర్ ఫ్యాక్టర్ ఏదైనా ఉంటే అప్పుడు మనం చేంజెస్ అనేది చేస్తూ ఉండాలి. మేడం, ఇప్పుడు జనాలు ఎప్పుడు తప్పులు ఎక్కడ చేస్తుంటారంటే, స్టార్టింగ్లో ఒక ఇన్వెస్టర్ వచ్చి ఇన్వెస్ట్ చేస్తారు మా దగ్గరికి డైరెక్ట్గా. తర్వాత ఏమవుతుందంటే వాళ్ళు ఇన్వెస్ట్మెంట్ చూపించి చుట్టుపక్కల వాళ్ళతో కంపేర్ చేసుకుంటారు. అంటే వాళ్ళలాగే ఇంకో వాళ్ళు, ఇప్పుడు నాతో ఒక ఇన్వెస్ట్ చేశారనుకోండి, మీరు ఇంకో వాళ్ళ దగ్గర ఇన్వెస్ట్ చేశారు. సో వీళ్ళిద్దరు కలిసి ఏంటంటే కంపేర్ చేసుకుంటారు. నేను పెట్టిన ప్లాన్ ఎంత వస్తుంది, మీరు పెట్టిన ప్లాన్ ఎంత వస్తుంది. బట్ ఒక్కొక్క ఫండ్ స్కీమ్స్ వేరే రిటర్న్స్ ఉంటుంది, అలాగే స్ట్రాటజీస్ కూడా డిఫరెంట్ ఉంటుంది. ఒక పర్సన్ టు పర్సన్ స్ట్రాటజీస్ మారుతూ ఉంటుంది. ఎందుకంటే దాని బేస్ మీద మనం ఇన్వెస్ట్మెంట్ ఏ స్కీమ్లో పెట్టాలనేది నేను చెప్తుంటాను. సో మీ స్ట్రాటజీ వేరే ఉంటుంది, ఇంకో ఇన్వెస్టర్ స్ట్రాటజీ వేరే ఉంటుంది. సో ఈ రెండుని కంపేర్ చేసుకోకూడదు ఎప్పుడు. వాళ్ళ రిటర్న్స్ మీ రిటర్న్స్ కంపేర్ చేసుకోకూడదు. మనం మాట్లాడుకునేది ఏంటి, ఫస్ట్ ఎవరైనా ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఆన్ అండ్ యావరేజ్ ఇంత రిటర్న్స్ రావచ్చని మనం మాట్లాడుకుంటూ ఉంటాం ఒక ఇన్వెస్టర్తో. సో అది వస్తుందా లేదా, అది పర్ఫామ్ అవుతుందా లేదా అనేది చూడడం ఇంపార్టెంట్. అంతేగాని మీ రిటర్న్స్ని తీసుకుని వెళ్ళి ఇంకో ఇన్వెస్టర్ రిటర్న్తో కంపేర్ చేయకూడదు. మనం ఎప్పుడైనా ఒక గోల్ సెట్ చేసుకునేటప్పుడు మనకు వచ్చే రిటర్న్స్ వస్తుందా లేదా, ఫోకస్ అక్కడ ఉండాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నా ఇన్వెస్టర్కి ఒక 12%, 15% రిటర్న్స్ వస్తున్నాయి అనుకుందాం, ఇల్లస్ట్రేషన్ పర్పస్గా. అదే పక్కన వాళ్ళ ఫ్రెండ్ ఇంకో ఇన్వెస్టర్ ఒక 20% రిటర్న్స్ కనబడుతుంది అనుకోండి, వీళ్ళు ఎలా కంపేర్ చేస్తారు? కంపేర్ చేసుకోకూడదు కదా. సో మన గోల్ వేరు, వాళ్ళ గోల్ వేరు, మన రిటర్న్స్ ఎక్స్పెక్టేషన్ వేరు. సో మనకు ఎప్పుడైతే మన గోల్ క్లియర్గా ఉంది, మన టువర్డ్స్ మై గోల్ మనం వెళ్తున్నామో ఆ ప్రాబ్లం ఉండకూడదు. ప్రతి ఒక్కరు ఇలాంటి ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేసుకుంటూ ఎప్పుడైతే మీ జర్నీలో ఒక మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్ మాలాంటి వాళ్ళు ఉంటారో, ఒకవేళ మార్కెట్ అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా సరే
వాలటైల్ కండిషన్స్ లేకపోతే మార్కెట్ రిసెషన్‌లో ఉన్నా సరే, అలాంటప్పుడు పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ అనేది చేసుకుంటూ వెళ్తే మనం మనం ఏదైతే వెల్త్ ఒకటి టార్గెట్ ఉందో, గోల్ ఉందో, ఆ వెల్త్ క్రియేట్ చేసే ఆ మార్గంలో వెళ్తూ ఆ వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో, దీంట్లో మెయిన్ ఇంపార్టెంట్ ఏంటంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఇలాంటి చిన్న చిన్న ఫ్రెండ్స్ పెర్ఫార్మన్సెస్ చూసి దాని మీద ఇన్‌ఫ్లూయెన్స్ అయ్యి వాళ్ళ చేస్ తేస్ తీసుకున్న డెసిషన్స్ తప్పు దోవలో వెళ్ళిపోతుంటాయి. సో, అలాంటి డెసిషన్స్ అనేది మాలాంటోళ్ళు ఎవరైనా ఉంటే మేము గైడ్ చేయగలుగుతాం మేడం. ఒక మార్గంలో గైడ్ చేస్తూ వాళ్ళకి మంచి రిటర్న్ క్రియేట్ చేస్తూ ఒక వెల్త్ అనేది క్రియేట్ చేయగలుగుతాం. సో, ఈ మార్కెట్స్‌తో ఎప్పుడైతే రిటర్న్స్ వాలటైల్‌గా ఉండేటప్పుడు వస్తూనే ఉంటది. మనం అనుకున్న రిటర్న్స్ వస్తున్నప్పుడు మీరు ఇంకో వాళ్ళతో కంపేర్ చేసుకోకండి. మన గోల్‌కి ఎళ్తున్నామా లేదా? ఇప్పుడు ఒక గోల్‌కి 10 స్టెప్పులు ఎయ్యాలనుకోండి. మన ఫస్ట్, సెకండ్, థర్డ్ స్టెప్‌లో ఉన్నాము. మనం ఈ థర్డ్ స్టెప్ వరకు కరెక్ట్‌గా ఎళ్తున్నామా లేదా అని చూసుకోవాలే తప్పించి, ఇంకో ఇన్వెస్టర్‌తో కంపేర్ చేసుకోకూడదు. సో, ఈ విధంగా మనం ఒక గోల్ సెట్ చేసుకొని, మన వెల్త్ అనేది క్రియేట్ చేసుకుంటూ, వేరియస్ ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తూ, మనం మన వచ్చే రిటర్న్స్ ఇంకోళ్ళతో కంపేర్ చేసుకోకుండా, మనకొస్తుంది కరెక్ట్‌గా వస్తుందా లేదా? మన ఫండ్స్ పెర్ఫార్మ్ చేస్తుందా లేదా? మన పోర్ట్‌ఫోలియో రీబాలన్సింగ్ చేశామా లేదా? అంతవరకే చూసుకుంటూ ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఇన్వెస్ట్‌మెంట్ జర్నీ చేస్తూ ఉంటే మన వెల్త్ క్రియేట్ అనేది అవుతుంటది మేడం. ఓకే సార్. వాళ్ళు లాంగ్ టైమ్ పెట్టుకున్నప్పుడు షార్ట్ టైమ్‌లోనే కొంతమంది పానిక్ అవుతూ ఉంటారు. అలా ఎందుకు అవుతారు వాళ్ళు? అదే మేడం. ఇప్పుడు ఎందుకంటే వెయిట్ మేజర్‌గా ఒకటేంటంటే ఈ ఫండ్ పెర్ఫార్మన్స్. తక్కువ రిటర్న్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను 12% వస్తుందని అన్నాననుకోండి. రేపు అది 8%, 6% జనరేట్ చేస్తుంది. అప్పుడు పానిక్ అయిపోతారు. అలాంటి సీజన్స్ కాకుండా మార్కెట్ పడుతూ ఉంటది. ఇప్పుడు మన మ్యూచువల్ ఫండ్స్ అంటే మార్కెట్‌లో పెట్టేదే. ఇన్వెస్ట్‌మెంట్స్ అన్నీ మార్కెట్‌లో పెడుతూ ఉంటాం. సో, ఎప్పుడైతే మార్కెట్ పడుతూ ఉంటదో మన ఫండ్ వాల్యూ కూడా పడుతుంటది. సో, అప్పుడేంటంటే కంటిన్యూస్‌గా ఒక 1, 2, 3 మంత్స్ పడుతూ ఉందనుకోండి. ఇలాంటి మార్కెట్ ఫాల్ ఎవరైతే ఈ న్యూ ఇన్వెస్టర్స్ చూసుండరు. సో, ఈ పడడం వల్ల ఆళ్ళ ఫండ్ వాల్యూ కూడా తగ్గిపోతుంటది. సో, అప్పుడు ఒక ఫియర్ అనేది క్రియేట్ అయిపోతుంటది వాళ్ళ దగ్గర. ఆ ఫియర్ క్రియేట్ అయినప్పుడు పానిక్ అయిపోయి అమ్మేయడాలు, లేకపోతే ఎస్ఐపీలు ఆపేయడాలు. సో, ఇలాగా చుట్టుపక్కల ఫ్రెండ్స్‌ని కంపేర్ చేసుకొని వాళ్ళదెక్కువొచ్చింది, నాది తక్కువొచ్చిందనుకుని ఒక రాంగ్ డెసిషన్స్ తీసుకుంటారు. తీసేయడం వల్ల ఈ పానిక్ అవ్వడం వల్ల ఆపేయడాలు ఇదని చేసేటప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ వెల్త్ క్రియేట్ అవ్వదు. ఎప్పుడైతే మీరు ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ ఫాలో అవ్వకుండా మీరు మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేస్తారో మీ వెల్త్ అనేది క్రియేట్ అవ్వదు. ఒక డిసిప్లిన్డ్ అప్రోచ్ కాన్స్టెంట్‌గా, కన్సిస్టెన్సీగా మీరు ఇన్వెస్ట్‌మెంట్స్ అనేది చేస్తూ వెళ్తే క్రమబద్ధంగా ఒక 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 టెన్యూర్ అనుకునేటప్పుడు ఒక 15 సంవత్సరాలు, 10 సంవత్సరాలు అనుకునేటప్పుడు కంప్లీట్ టెన్యూర్ డిసిప్లిన్‌గా ఇన్వెస్ట్ చేస్తూ ఉండేటప్పుడు మీకు సెవెంత్, ఎయిత్ ఇయర్ తర్వాత మీ వెల్త్ గ్రో అయ్యేటట్టు కనబడుతుంది మీకు. అంత సమయం ఇవ్వాలి ప్రతి ఒక్క ఇన్వెస్టర్. సో, ఈ విధంగా ప్రతి ఒక్కరూ వేరియస్ ఫ్యాక్టర్స్ మీరెప్పుడైతే డిసైడ్ చేయలేరో కొన్ని ఫ్యాక్టర్స్, డెసిషన్స్ మాలాంటి మ్యూచువల్ ఫండ్స్ త్రూ వెళ్తే ఏమవుతుందంటే మేము కరెక్ట్‌గా గైడ్ చేయగలుగుతాం. వాళ్ళకి ఓకే. వెల్త్ క్రియేట్ చేయగలుగుతాం. సో, ఈ ఈ ఈ ఈ విధంగా ప్రతి ఒక్కరూ ఒక మంచి వెల్త్ క్రియేట్ చేసుకోవాలని కోరుకుంటున్నానండి. ఓకే సార్. థాంక్ యూ. థాంక్ యూ.